ఫిరాయింపు నిరోధక చట్టం అనేది సరే ఉండాలి, ఈ విధంగా జరుగుతున్నాయి, ఇన్ని కేసులు చూస్తున్నాం. కానీ ఎమ్మెల్యేల ఎంపీల స్వేచ్ఛను అది హరిస్తోందా, రాజకీయ పార్టీలకు వాళ్ళను బానిసలుగా మారుస్తోందనేటటువంటి విమర్శలు కూడా కొన్ని వినిపించాయి. అందుకే కోర్టు ఇదొక చాలా సందర్భాల్లో పార్లమెంటరీ డెమోక్రసీ పైన ఒక రాజకీయ పార్టీ దీనిపైన కోర్టులు ఇచ్చిన తీర్పులో కూడా కోర్టు ఏమన్నది అంటే, ఒక రాజకీయ పార్టీ అంటే షేర్డ్ బిలీఫ్స్, ఒక రకమైన అభిప్రాయాలను కలిగి ఉన్న బృందం. అవును. సో ఆ షేర్డ్ బిలీఫ్స్ అనే పార్టీ నుంచి వాడు బయటికి వచ్చి ఇష్టం వచ్చినట్టు ప్రవర్తిస్తే మరి ఆ పార్టీ ఉనికి, ఆ పార్టీ అస్తిత్వమే ప్రమాదంలో పడుతుంది కదా రాజకీయ వ్యవస్థ అనేది ఒక ఆర్గ్యుమెంట్. మరో ఆర్గ్యుమెంట్ ఏంటంటే, ఇప్పుడు ఎమ్మెల్యేకు ఎంపీ ప్రతిదానికి చెయ్యూపటానికి వాడు ఎమ్మెల్యే ఎంపీ వాళ్ళు గెలవడం ఎందుకు అంటే ఈ కనీస స్వేచ్ఛ కూడా ఉండదా? అంటే పార్టీ అంత ఇంటర్నల్ మీటింగ్ లో అనొచ్చు అంటారు, అది తాను ఓటు వేసిన ప్రజలకు ఎలా తెలుస్తుంది? ఇప్పుడు తన పార్టీ ప్రభుత్వం ఒక తప్పు నిర్ణయం తీసుకుంటది, సో ఆ ఎమ్మెల్యే దాన్ని వ్యతిరేకిస్తాడు, ఆయన నియోజకవర్గ ప్రజలు దాన్ని వ్యతిరేకిస్తారు. కానీ ఆ నియోజకవర్గ ప్రజలకు తెలియదు ఈయన వ్యతిరేకించింది. మా ఎమ్మెల్యే కూడా ఆ పనికిమాలిన నిర్ణయంలో భాగమనుకుంటాడు. అప్పుడు ఎమ్మెల్యే నష్టపోడా? ఓపెన్ గా మాట్లాడడానికి వీల్లేదు. అంటే మన వ్యవస్థలో ఓపెన్ గా మాట్లాడతారు, అది వేరే విషయం. కానీ యాక్చువల్గా మాట్లాడకూడదు. అందుకే కోర్టు ఏమన్నది, కోర్టు మాట్లాడద్దని అనలే. కోర్టు వాలంటరీలీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ అంటే కొన్ని చర్యలు పార్టీ సభ్యత్వాన్ని స్వచ్ఛందంగా వదులుకున్నట్లు అవుతుంది అన్నారు. ఆ కొన్ని చర్యలు ఏంటి అనేది ఎప్పటికప్పుడు కోర్టులు నిర్వచించాయి. సో అందువల్ల ఒక విషయం పైన ఇప్పుడు విప్ జారీ చేయనప్పుడు ఒక సభ్యుడు ఒక పార్టీ నిర్ణయానికి భిన్నంగా కూడా ప్రవర్తించవచ్చు. ఇప్పుడు రాజ్యసభ ఎన్నిక ఉంది, రాజ్యసభ ఎన్నికల్లో విప్ ఉండదు. రాజ్యసభ ఎన్నికల్లో భిన్నంగా ఓటేసిన సందర్భాలు అనేకం ఉన్నాయి. రాజ్యసభ ఎన్నికలు చేయాల్సింది ఏంటంటే, నువ్వు ఎవరికి ఓటేస్తున్నావో పార్టీ ప్రతి చూపెట్టాలంతే. అంటే పార్టీ తెలుస్తుంది నువ్వు క్రాస్ ఓటింగ్ చేస్తున్నావు. కానీ క్రాస్ ఓటింగ్ చేశాడు కదా అని డిస్క్వాలిఫై చేయరాదు. అంటే చూడండి, ఒక పార్టీ తరఫున గెలిచిన వ్యక్తి మరో పార్టీ అభ్యర్థికి ఓటు వేసినా కూడా డిస్క్వాలిఫై కాడు. బికాజ్ నువ్వు విప్ ప్రతిదానికి విప్ జారీ చేయరు కదా. నువ్వు పార్టీ అభిప్రాయాన్ని భిన్నంగా శాసనసభలో మాట్లాడితే డిస్క్వాలిఫై కారు. పార్టీ ఏమైనా చర్యలు తీసుకుంటుందేమో కానీ డిస్క్వాలిఫై కారు. ఎందుకు కారు అంటే ఆ మేరకు స్వేచ్ఛ, భావప్రకటన స్వేచ్ఛ ప్రజాప్రతినిధులకు ఉండాలి. లేకపోతే రిప్రజెంటేషన్ ఆఫ్ పీపుల్స్ యాక్ట్కే వాల్యూ ఉండదు. ప్రజా ప్రాతినిధ్య చట్టానికి ప్రజాప్రతినిధి అనేది ఒక యంత్రము. ప్రజాప్రతినిధి పార్టీ ఎలా సాఫ్ట్వేర్ ఉంటే అలాగే పనిచేయాలంటే కరెక్ట్ కాదు. కానీ అదే సమయంలో సుప్రీంకోర్టు తీర్పుల్లో చెప్పినట్టు ఒక రాజకీయ పార్టీ అనేది షేర్డ్ బిలీఫ్స్, ఆ షేర్డ్ బిలీఫ్స్కు భిన్నంగా ఆ పార్టీ ఉనికిని, అస్తిత్వాన్ని ప్రమాదంలో పడేసేలా సభ్యుడు రోజు మాట్లాడితే అందువల్ల ఈ రెండింటి మధ్య బ్యాలెన్స్ ఉండాలి. ఎక్కడ వచ్చాడు మరి ఫిరాయించేసి ఇంత నిరోధక చట్టం ఉంది, ఇంత ఫిరాయించేసి మంత్రులుగా కూడా కంటిన్యూ అయిపోతున్నారు కదా. అదే కదా, అంటే నార్మల్ గా మంత్రి కావటానికి నీవు ఒక పార్టీ వాడివే కావాల్సిన అవసరం లేదు. అసలు పార్టీ సభ్యుడు కాకపోయినా మంత్రి కావచ్చు, ప్రొవైడెడ్ పార్టీ సభ్యుడే మంత్రి కావాలని ఎక్కడా రూల్ లేదు. సో మీకు పార్టీ సభ్యత్వం లేకపోయినా మంత్రులుగా ఉండవచ్చు. అప్పుడు కొన్ని నేషనల్ రీకన్సిలియేషన్ గవర్నమెంట్స్ అంటారు, అన్ని పార్టీలతో కూడిన ప్రతిపక్ష పార్టీలతో కూడిన ప్రభుత్వాలు కూడా ఏర్పడతాయి, అందరు కలిసి కూడా ప్రభుత్వం ఏర్పడతాయి. సో ఆ ప్రాబ్లం లేదు, ఎందుకంటే ప్రభుత్వం అనేది ఎగ్జిక్యూటివ్ అనేది చీఫ్ మినిస్టర్ ప్రెరగేటివ్, పార్టీ కూడా డిసైడ్ చేయదు. ఇతను పార్టీ ఫిరాయించారు, పార్టీ ఫిరాయించిన వ్యక్తి పైన ఆ పార్టీ స్పీకర్కి ఫిర్యాదు చేసింది. కానీ ఆయన అప్పటికే మంత్రిగా ఉన్నారు. స్పీకర్ ఎప్పటికైనా నిర్ణయం తీసుకోవచ్చు, ఆయనకైనా టైం బౌండ్ లేదు. అదే కదా సమస్య, ఇప్పుడు అక్కడే జరుగుతుంది. ఒకవేళ స్పీకర్ డిస్క్వాలిఫై చేస్తే మాత్రం అతను మంత్రిగా ఉండలేడు. స్పీకర్ గా డిస్క్వాలిఫై చేసిన తర్వాత అతని మిగతా టెన్యూర్, ఇప్పుడు 2 ఏళ్ల తర్వాత డిస్క్వాలిఫై అవుతాడు, మిగతా 3 ఏళ్ళు మంత్రిగా ఉండలేడు. అదే సమయంలో మళ్ళీ ఆ సీటు ఖాళీ అయితే డిస్క్వాలిఫై అయినప్పుడు సీటు ఖాళీ అవుతుంది కనుక మళ్ళీ పోటీ ఎన్నికై కావాలంటే మంత్రి కావచ్చు. కానీ డిస్క్వాలిఫికేషన్ అయ్యాక ఆ టెన్యూర్ వరకు మాత్రం అతను మంత్రిగా ఉండలేడు. సో అందువల్ల మంత్రి కావాలనుకుంటే పార్టీ సభ్యుడు కూడా అవసరం లేదు. మంత్రి కావాలంటే ఒకటే కండిషన్ ఏంటంటే, నువ్వు ఏదో ఒక సభలో 6 నెలల లోపల సభ్యుడు కావాలి. ఇప్పుడు కూడా కావాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నాగేశ్వర్ అయినా మంత్రి చేయొచ్చు, 6 months నేను ఏదో ఒక సభకు సభ్యుని కావాలి. సో లేకపోతే మంత్రిగా పోతాను. అందువల్ల సమస్య టెక్నికాలిటీ లేదు అక్కడ. కానీ ఫండమెంటల్ మళ్ళీ ఆ యాంగిల్ అంటే మంత్రి ఒక పార్టీ ప్రభుత్వంలో మరో పార్టీ వాడు మంత్రిగా ఉండవచ్చా
అనేది ఒక క్వశ్చన్. ఆ క్వశ్చన్ లో నేను కొంత గ్రే ఏరియా ఉంది. కానీ ఒక పార్టీ తరఫున గెలిచిన వ్యక్తి మరో పార్టీకి ప్రభుత్వంలో భాగమైనప్పుడు మళ్ళీ వాలంటీర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ ఆఫ్ ద హౌస్ వస్తుంది కదా. అంటే నువ్వు ఒక పార్టీలో ఉంటూ ఆ పార్టీ వ్యతిరేకించే ప్రభుత్వంలో ఎట్లుంటావు? అవును, పార్టీ అనుమతిస్తే ఉండొచ్చు. ఇప్పుడు పార్టీ అనుమతిస్తే డెఫినెట్ గా ఉండొచ్చు. అంటే పార్టీ అనుమతించినప్పుడు ఎలా ఉంటావు అనేది క్వశ్చన్ కదా. పార్టీ వ్యతిరేకించే ప్రభుత్వాన్ని నువ్వు భాగమైన అంటే వాలంటీర్లీ గివింగ్ అప్ ద మెంబర్షిప్ అయిపోతావు కదా.